ముందు ఒక విశ్వాసి ఎలా ఉండాలని అల్లాహ్ సుబ్హానహు తఆలా కోరుకున్నాడో ఒక్క సంఘటన గనక ఇన్షాల్లా నేను మీకు వినిపించగలిగితే అల్హమ్దులిల్లా రంజాన్ కంటే ముందు నేను ఎలా ఉండాలనే విషయం ఏంటంటే క్లారిటీగా ఒక కొలిక్కి వస్తుందన్నమాట. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు తఆలా బందాలను తెంచుకోవడాన్ని ఇష్టపడడు. అలాగే అల్లాహ్ సుబ్హానహు తఆలా కలిసి ఉండటాన్ని ఇష్టపడతాడు. ఇరుగు పొరుగు వారితో మంచిగా ఉండటాన్ని, అందరితో కలిసి ఉండడాన్ని, మంచిగా ఉండడాన్ని ఇష్టపడతాడు. అయితే ఇప్పుడు ఏదైతే రంజాన్ వస్తుందో ఈ రంజాన్ని మనం ఎలా స్వాగతించాలి అనే విషయం మీద మనం దృష్టి పెట్టినట్లయితే ఫస్ట్ మనం ఏదైతే హృదయం ఉందో దాన్ని పరిశుభ్రంగా ఉంచాలి. ఇలాగే ఇస్తిక్బాల్ రంజాన్ చేయాలి మనం. చూడండి, కొంతమంది ఏం చేస్తారంటే బంధాలను తెంచుకుంటారు, బంధుత్వాలను తెంచుకుంటారు, స్నేహాలను తెంచుకుంటారు. తెంచుకొని ఏం చేస్తారంటే ఈ హృదయంలో అసూయను, అక్కస్సును పెంచి పోషిస్తూ ఉంటారు. ఎవరి మీద? అది స్నేహితుల మీద కావచ్చు, కుటుంబీకుల మీద కావచ్చు, బంధువుల మీద కావచ్చు, రక్త సంబంధికుల మీద కావచ్చు. చిన్న చితక గొడవలకి గొడవపడి హృదయంలో అసూయని అలాగే పెంచుకుంటూ ఉంటారు. మరి దీని పరిణామం ఎలాంటిది అంటే, ఎందుకంటే బంధాలు తెంచుకోవడం ఎలాంటి విషయం అంటే ఒక సంఘటన ఇన్షాల్లా. అదేమంటే అబూ హురైరా రదియల్లాహు తఆలా అన్హు వారు మదీనా నుండి డెమస్కస్కి ప్రయాణం చేస్తారు. చూడండి ఎన్ని వందల కిలోమీటర్లు అది. ప్రయాణం చేసిన తర్వాత అక్కడ దర్స్ ఉంటుంది, ఆయన ప్రసంగం ఉంటుంది. అయితే ఆ వెళ్ళిన రోజు ఆయన అలసిపోతారు. ఈరోజు దర్స్ లేదు, ప్రసంగం లేదు, మర్నాడు మనం దర్స్ పెట్టుకుందాం అని చెప్పేసి అబూ హురైరా అలసిపోయిన కారణంగా ఆ దర్స్ అనేది పెండింగ్ పడుతుంది. మర్నాడు దర్స్ జరుగుతుంది. ఆ దర్సులో హజరతే అబూ హురైరా రదియల్లాహు తఆలా అన్హు వారు అంటున్నారు. ఏమంటున్నారు అంటే, కూడి ఉన్నటువంటి జనసమూహాన్ని ఉద్దేశించి అబూ హురైరా రదియల్లాహు తఆలా అన్హు వారు అంటున్నారు, శ్రద్ధ పెట్టి వినే ప్రయత్నం చేయండి ఇన్షాల్లా మాట. అదేమంటే, నా ఈ ప్రసంగంలో హాజరైన వారిలో ఎవరైతే బంధాలను తెంచుకున్నారో, బంధుత్వాలను తెంచుకున్నారో, ఇలాంటి వారిని ఉద్దేశించి అలాంటి వ్యక్తి నా ఈ సభ నుండి మీరు వెళ్ళిపోండి అన్నారు. ఏమన్నారు? బంధాలను తెంచుకున్న వాళ్ళు, అసూయ అక్కస్సులను పెంచి పోషిస్తున్నవారు 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, ఇప్పటికి కూడా కొన్ని కుటుంబాలు ఈరోజు కూడా కలవకుండా సంవత్సరాల తరబడి ఎడబాటు అలాగే ఉంది సోదరులారా. కొన్ని కుటుంబాలు ఇలాగా. అయితే అలా బంధాలను తెంచుకునే వ్యక్తి ఎవరైతే ఉంటాడో నా ఈ సభ నుండి వెళ్ళిపోండి అని చెప్పేసి అన్నారు. అక్కడి నుంచి ఒక వ్యక్తి లేచాడు. లేచిన తర్వాత కొద్దిగా ఫోన్ సైలెంట్లో పెట్టుకోండి ఇన్షాల్లా. ఆ వ్యక్తి అంటాడు, వాళ్ళు ఏదైతే అరబ్బులు క్లాత్ వేస్తుంటారు కదా, తల మించి రెడ్ క్లాత్, వైట్ క్లాత్ వేస్తుంటారు. ఆ క్లాత్ ఇలా ముఖాన్ని కట్టేసి అక్కడి నుంచి సభ నుంచి లేచి వెళ్ళిపోయి ఎన్నాళ్ళ నుంచో మాట్లాడకుండా ఉన్నటువంటి తన పిన్ని దగ్గరికి వెళ్ళి, ఖాలా నేను ఇక్కడ నుంచి బంధాన్ని తెంచను, ఎప్పుడు కూడాను మీతో కలిసి ఉంటాను అని చెప్పేసి క్షమాపణ కోరిసి అక్కడి నుంచి వెళ్ళిపోవడం ప్రారంభించారు ఆ వ్యక్తి. ఖాలా అడిగారు, పిన్ని అడిగారు, ఏమైంది ఈ రోజు అని చెప్పేసి. అలాగా మాట్లాడకుండా ఉన్నవాళ్ళు, బంధాలను తెంచుకుంటున్న వాళ్ళు నా సభ నుండి వెళ్ళిపోండి అని చెప్పేసి అబూ హురైరా రదియల్లాహు తఆలా అన్హు వారు ఆయన ప్రసంగంలో చెప్పారని చెప్పేసి డెమస్కస్లో జరిగిన ఈ సంఘటన తన పిన్నికి వినిపిస్తున్నారు. అయితే పిన్ని అంటున్నారు, ఏంటి కారణం, ఎందుకు అబూ హురైరా రదియల్లాహు తఆలా అన్హు వారు వెళ్ళిపోమన్నారు, ఇది కూడా ప్రశ్నించండి మీరు అని చెప్పేసి అన్నారు. ఆ వ్యక్తి దర్శ అయిపోయిన తర్వాత, ప్రసంగం అయిపోయిన తర్వాత, అబూ హురైరా మీరు ఎందుకు ఈ మాట అన్నారని చెప్పేసి అన్నారు. అలాంటి వ్యక్తి ఏ సభలో అయితే కూర్చుంటాడో, ఉదాహరణకి అబూ హురైరా రదియల్లాహు అన్హు వారు సభ ప్రారంభించారు అంటే అలాంటి ధార్మిక సభ నుంచి వెళ్ళిపోమన్నారంటే ఇలాంటి అసూయపరుడు, అక్కస్తపరుడు, బంధాలను తెంచుకునేవాడు, బంధుత్వాలను తెంపేసుకునేవాడు అలాంటి సభల్లో ఉంటే దైవదూతలు ప్రత్యక్షం అవ్వరు, రహ్మత్ కే ఫరిస్తే నహీ ఆతే అని చెప్పేసి అన్నారు. అల్లాహు అక్బర్. అందుకే ఎక్కడైనా సరే ఇప్పటి వరకు మన జీవితంలో మనతో మాట్లాడకుండా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో, బంధుత్వాలు తెంపుకొని ఉన్నామో, అల్లాహ్ కోసం వారికి ఒక్కసారి ఫోన్ చేసి మాట్లాడండి.
సలాం చెప్పండి, వీలైతే కలిసి రండి, కుదిరితే క్షమాపణ కోరండి ఇన్షాల్లా. ఎందుకంటే మనం ఒక మెట్టు దిగితే అల్లా తాలా ఎన్నో మెట్లు అల్లా తాలా మన దర్జాని, మన యొక్క స్థాయిని అల్లా తాలా పెంచుతాడు. అంటే అల్లా బంధాలు, బంధుత్వాలు, స్నేహాలు కలిసి ఉండడాన్ని అల్లా సుబ్హానహు తాలా ఇష్టపడతారన్నమాట. ఇలాగా ఒక సహాబీని అడిగారు, మీరు రంజాన్ ఎలా స్వాగతిస్తారు అని చెప్పేసి. రంజాన్కు ఉండే ముందు సహాబాలు ఏం చేసేవారు తెలుసా? ఒకరికొకరు క్షమాపణ కోరుకునేవారు, ఒకరి పట్ల ఒకరి అసూయ అక్కసులు లేకుండా ఉండేవారు, హృదయాన్ని పవిత్రంగా ఉంచుకునేవారు. ఇబ్నే మసూద్ అంటున్నారు రదియల్లాహు తఆలా అన్హు వారు, చాలా ప్రశాంతంగా వారి హృదయాలు ఉండేవి అన్నమాట. ఒకరి పట్ల కోపం లేదు, ఒకరి పట్ల ద్వేషం లేదు, ఒకరి పట్ల అసూయ లేదు. ఇలా ఉండి వారు రంజాన్ని ఆహ్వానించేవారు. మరి ఇంత విన్నా మనమేం చేయాలి? పరిశీలించాలి. మన జీవితంలో ఎవరైనా ఎవరితోటైనా గొడవ పడ్డామా, తగాదా పడ్డామా, మాట్లాడకుండా ఉంటున్నామా? వెంటనే మాట్లాడే ప్రయత్నం చేయాలి. లేదంటే అలా అసూయ పెంచుకొని, అక్కస్సు పెంచుకొని, బంధాలను తెంచుకొని, బంధుత్వాలకు దూరం అయ్యి మనం కూడా ఏ ఇస్తమాలకు వెళ్ళినా కూడా మన వల్ల దైవదూతలు ప్రత్యక్షమవరు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ.